ఊర్లో ఎల్లమ్మ బోనాలు మస్తు ఘనంగా అవుతున్నాయి. ఒక్క పూట వచ్చిపోరాదు పిల్ల అని మా వాళ్ళు నిన్ననే ఫోన్ కొట్టిర్రు. ఆయతరం వస్తు తీవ్రి అని చెప్పిన. ఎప్పటికంటే కూడా ఈసారి ఊర్ల పొంటి ఆషాఢ మాసం బోనాలు మస్తు ఘనంగా చేస్తుర్రు. పట్నంలోనే అనుకున్నాం కానీ పల్లెల పొంటి కూడా పండుగ ధూమ్ధాం గట్టినే నడుస్తున్నది. ఎక్కడ ఎవళ్ళు తగ్గేదేలే అంటుర్రు. అది చూడరు. తెలంగాణ అంతటా ఊరూరా వాడవాడన బోనాల పండుగ జోరుగా నడుస్తాంది. పల్లెలను చల్లగా చూసే గ్రామ దేవతలకు పబ్లిక్ అంతా భక్తితోని పబ్బతి పడతాండ్రు. ఇక పట్నంలో చార్మినార్ కాడ వెలిసిన భాగ్యలక్ష్మి తల్లికి బంగారు బోనం సమర్పించిండ్రు. తొలుత హరిబౌలి కాడున్న అక్కన్న మాదన్న గుడి కాడ మాంకాళి అమ్మకు పూజలు చేసి డప్పుల సప్పులతోని శివసత్తుల ఆటలతోని భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధికి బంగారు బోనం తీసుకుపోయిండ్రు. ఇగిదిట్లుంటే నిర్మల్ జిల్లా బాసరల బోనాల ధూమ్ధాం జోరుగా నడిచింది. ఆడోళ్ళు మగోళ్ళు అందరు బోనాలు ఎత్తిండ్రు. డప్పు చప్పుళ్ళు మేళ తాళాలతోని తీర్ల దునుకుంటా సంబురంగా అమ్మవారి సన్నిధికి పోయిండ్రు. ఇక ఆషాఢం బోనాలంటే ఒక్క తెలంగాణలోనే చేస్తారు కావచ్చు అనుకుంటుంటారు చాలా మంది. కానీ ఏపీలో కూడా బోనాల పండుగ ఘనంగా చేసుకుంటారు పబ్లిక్. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం శ్రీరంగపట్నం అనే ఊర్లే శ్రీ మోదకడమ్మ బోనాల జాతర ప్రతి ఏడు ఆషాఢ మాసంలోనే ఘనంగా చేస్తుంటారు. ఈసారి కూడా అక్క చెల్లెండ్లంతా సొంతూరు చేరుకొని అమ్మవారికి బోనాలు సమర్పించిండ్రు. 500 మంది ఆడపడుచులు నెత్తిన బోనం ఎత్తుకొని ఊరంతా తిరిగి ఆగిరికి మోదకడమ్మ గుడికి చేరుకున్నారు. తల్లికి బోనాలు సమర్పించి తీర్ల మొక్కులు చెల్లించుకున్నారు. గిట్లా ఈసారి 2 రాష్ట్రాలలో బోనాల పండుగ ఘనంగా నడుస్తుంది.